ఈనాడు వైద్యులు ఎంత అధికమవుతున్నారో రోగములు కూడా అంత అధికమవుతూ వస్తున్నాయి. Just as you find increase in the number of doctors, you find corresponding increase in the number of diseases too. దీనికి కారణమైనటువంటిది ప్రతి వైద్యుడు కూడా చక్కగా గుర్తించాలి. The reason has to be realized by every doctor. ఈ రోగముల యొక్క అభివృద్ధికి కారణం ఏమిటి అనేటువంటిది ఈ రోగులకు చక్కగా మనము బోధించడానికి తగిన కృషి చేయాలి. We should make every possible effort to teach patients why they suffer from diseases. దీనికంతా కూడా ఆహార విహారములే ప్రధానమైనటువంటి యొక్క సత్యాన్ని చక్కగా అర్థమయ్యే రీతిగా బోధించాలి. We have to teach very clearly for all the diseases, the food and habits are responsible. కేవలం చేసేటువంటి వైద్యం అంతా కూడాను శాశ్వతమైనటువంటిది కాదు. The treatment given is not permanent. ఇది కేవలము ఒక కృత్రిమమైనటువంటి యొక్క చికిత్స చేత కొంతకాలంలో జీవితాన్ని గడపడానికి అవకాశం అందిస్తుంటారు. This treatment, which is artificial, will extend the ఈ సత్యాన్ని lifespan. ప్రతి రోగి కూడా గుర్తించి తన పరిమితమైనటువంటి యొక్క జీవితం లోపలనే పవిత్రమైనటువంటి కార్యంలో ప్రవేశించాలి. Every patient should realize this fact and try to spend the life in a sacred way.